రెండు అవతరించినటువంటి సంగతి మీకు తెలియచేయడం చాలా ఆనందంగా గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆయనది స్వార్థం లేని హృదయం, నిస్వార్థమైనటువంటి సేవ, సాయం అర్థమేమిటో ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప దార్శనికుడు ఆయన తన జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు ఇతరులు అనుభవించకూడదు అనేటటువంటి ఆశతో వేలాది మందికి ఆపన్న హస్తం అందించినటువంటి మహానేత కేసీ పుల్లయ్య. ఆయన అందించినటువంటి హస్తంతో పేద ప్రజలు చదువుకుంటున్నారు, భవిష్యత్తు కోసం కళ్ళు కంటున్నారు. నిరాశ్రయులకు ఒక ఆశనిచ్చి కొత్త జీవితాన్ని ఆయన ప్రారంభింపచేశారు. మహిళలు స్వావలంబన దిశగా నడుస్తున్నారు, తమ కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నారు. ఆయనది గొప్ప ఆలోచన, మంచి సంకల్పం, ఎన్నో జీవితాలను మార్చినటువంటి కేసీ పుల్లయ్య. మీరు ఎవరంటారు లేరని, మీరు లేరని ఎవరంటారు? మీ సేవా స్ఫూర్తి మాలో ఎప్పుడూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. గట్టిగా చప్పట్లతో మనం కార్యక్రమానికి స్వాగతం పలుకుతాం. మీరు జన్మించిన ఈ నేల మీద మేము కూడా పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. శతశత నమస్సులు. జోహార్ కేసీ పుల్లయ్య గారు, జోహార్. గట్టిగా గట్టిగా చప్పట్లతో గట్టిగా పిల్లల్లో ఒక ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు. అనేక కార్యక్రమాలను మీరు చూస్తూ ఉంటారు, కానీ ఇది ఒక జీవితాలను మార్చేటటువంటి కార్యక్రమం. మీకు ఒక విషయం చెప్పి, భారతదేశ జనాభాలో 1% మంచి వరకు చేరాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తారు. భారతదేశంలో ప్రతి 100 మందిలో ఒకరికి కేసీ పుల్లయ్య ఫౌండేషన్ యొక్క కార్యకలాపాలు అందుబాటులో మీ చేతిలో ఉంది. ఈ ఫౌండేషన్ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అనేది ఈ అనిల్ గారి తండ్రి కేసీ పుల్లయ్య నాకు మంచి స్నేహితుడు. నేను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు. మంచి పరిపాలన ఉండాలి పొద్దుటూరు పట్టణంలో అని మీరు ఉండండి అని చెప్పి నాకు ఆర్థికంగా సహాయం చేసి కూడా నన్ను ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. కాబట్టి అనిల్ కంటే ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లికి ఇస్తున్నానమ్మా. ఈరోజు ఈ అనిల్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే దీనికి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తానే ఆయన కేసీ పుల్లయ్య గారు వ్యవసాయం చేసేవాడు కాలమోపురం దగ్గర. అటువంటి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో అక్కడ కాలమోపురానికి సంబంధించిన కసేటి రామాంజనేయులు గారు పుల్లయ్య గారు కేసీ పుల్లయ్య అంటే ఒక 10 నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్వని వాడు ఉన్నాడు. అంత మనిషి బిట్లు వేసేవాడు. కూర్చోనంటే మా దగ్గరికి వస్తే రకరకాలైన పల్లెల్లో భాషతో మాట్లాడతాడు. పల్లెల్లో భాషతో మాట్లాడి మమ్మల్ని విపరీతంగా నవ్వించేవాడు. అటువంటి పుల్లయ్య గారు స్వర్గస్థులైనారు. ఆయన ఇంకా కొంతకాలము ఉండాల్సిన మంచి వ్యక్తి. అయినా కూడా ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన కుమారులు దీనిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నారు. ఇప్పుడు పుల్లయ్య అయితే ఏం ఆశించినాడో ఆయన కంటే 100 రెట్లు వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. సంతోషం. మన పొద్దుటూరు వ్యక్తి అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే మనస్ఫూర్తిగా పుల్లయ్య అనిల్ చూస్తే వాళ్ళ తండ్రి గుర్తుకు వస్తూ ఉంటాడు. కాబట్టి మంచి ఆర్థికంగా కొంత మనం ఎదిగినప్పటికీ కూడా వాళ్ళకి మంచి పనులు చేయాలా. మనం కూడా మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం, ఉన్నత స్థాయికి చేరుకునే తర్వాత నాకు మంచి పనులు చేయాలని ఒక ఆసుపత్రి నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరము చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. విద్యార్థులకు ఇస్తున్నారు, విద్యార్థులకు అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనిల్ గారు ఇంద్రప్రదేశ్ విద్య తెలంగాణలో గోదావరి కని మరి విజయవాడలో నందిగామ అక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు 5-6 చోట్ల నేను ఇంతకుముందు చూసిన దాని ప్రకారం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన భవిష్యత్ పరిస్థితి మీ చేతుల్లో ఉంది. మీ తల్లిదండ్రులందరూ కూడా మీ మీద కష్టపడి ఏదో ఒక రకంగా చదివిస్తే మా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు. మాకందరికీ కుటుంబాలకు మాకందరికీ పేరు తీసుకొని వచ్చి మంచి ఉన్నత స్థాయికి చేరుకొని మన కుటుంబం ఆర్థికంగా పైకి తీసుకుపోయేదానికి మా పిల్లలు మాకు ఉపయోగపడతారనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మనందరినీ చదివిస్తున్నారు. అయా అనేది ధనం పెడితే పోరాని ఇచ్చేవారు.
అటువంటి జ్ఞానగుణం అనేది అది వంశపారంపర్యంగా కొడుకులు కూడా వచ్చింది. వాళ్ళ తల్లి కూడా చాలా మంచిది. అటువంటి కృష్ణగణ పుల్లయ్య కొడుకులు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా పెరిగి మన పొద్దుటూరు పట్టణంలో ఒక ఉండబడిన వాళ్ళలో అందరికంటే కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించగలిగిన అని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేయాలని మరి ఇప్పుడు స్కాలర్షిప్లు పిల్లలకి అందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఉన్నత విద్యకు చేరుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈరోజు దేశంలో ఎక్కడున్నాడో కానీ మనం చేసే అన్ని కార్యక్రమాలు స్వస్థం నుంచి ఆయన చూస్తూ ఉంటాడు. నా కొడుకులు మంచి పనులు చేస్తాడని సంతోషపడుతూ ఉంటాడు. కాబట్టి మనం కూడా భవిష్యత్తులో ఆర్థికంగా డబ్బులు ఉండబడినప్పటికీ 10 మందికి చేసే జ్ఞానగుణం అనేది ఉండాలి. అది జ్ఞానగుణ కార్యక్రమాలు పేదలకు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యార్థులకు కూడా అందరికీ భవిష్యత్తును కూడా అందించి వీరి యొక్క దేశాభివృద్ధికి తోడ్పడుతూ మన పొద్దుటూరు పట్టణానికి ఇతోధికమైన సేవలు అందించాలని కోరుకుంటూ మరి పుల్లయ్య సంవత్సరాన్ని 13వ సంవత్సరం సంస్కరణని మనం అందరం ఇక్కడ జరుపుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా ఎక్కడున్నారో మనస్ఫూర్తిగా అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవ అనిల్ కుమార్ గారు, కార్యదర్శి, కేసీ పుల్లయ్య ఫౌండేషన్. పదమూడవ మెమోరియల్ డే, ఫౌండర్స్ డే కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఎంతో ప్రోగ్రాం ఖచ్చితంగా అటెండ్ చేస్తా అని చెప్పి వచ్చిన మా ప్రియతమ నాయకుడు శ్రీ నందాల వరదాల్ రెడ్డి గారికి, అలాగే ప్రామిస్ చేశారు కాకపోతే కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు రాలేకపోయారు. ఆయన తరఫున పంపించిన మన డిఆర్ఓ గారికి, అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ హైదరాబాద్లో రెన్వా గ్రూప్ చైర్మన్ శ్రీ భూల్ రవికుమార్ గారికి, మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు, పుర ప్రముఖుడు శ్రీ మారుతి ప్రసాద్ గారికి, అలాగే ఈ మా కుటుంబానికి అవార్డీస్కు ఈ పిల్లలకు అందరికీ ముందుగా ప్రత్యేక ఆహ్వానం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు చేసినట్లుగానే ప్రతి సంవత్సరం మార్చి 22 నాడు మా నాన్నగారు చనిపోయిన రోజు సుమారు 400 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, 4 నేషనల్ అవార్డ్స్, ఈ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ద్వారా చదువుకున్న ట్రైనింగ్ తీసుకొని వచ్చిన సర్టిఫికేట్ ప్రదానోత్సవం చేస్తూ ఎవరి ఇయర్ ఇటువంటి ప్రోగ్రాం చేస్తూ ఇదొక మెమోరియల్ డే, ఫౌండర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ మా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ స్టాఫ్ అందరూ కూడా, దాని మేనేజ్మెంట్ అందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని షోకేస్ చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఒక ఆశయాన్ని ముందరికి తీసుకెళ్తూ ఎన్నో వేల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ముందరికి పోతుండాలని ఒక ప్రత్యేక తాపత్రయం. అంటే సేవా కార్యక్రమంలో ఎటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియదు, ఓన్లీ ప్రజల మనసులోంచి వాళ్ళ సంతోషంగా చూడగలిగే, కానీ లేకపోతే మనకేం అర్థం కాదు వాళ్ళు ఏం డెవలప్ చేశారనేది. అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎటువంటి ఉత్సాహం పోగొట్టుకోకుండా వాళ్ళు ఎప్పుడప్పుడు ఎనర్జైజ్ అవుతూ ఇట్లా అందరితో వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పి కేసీ పుల్లయ్య ఆలోచనలు ముందరకు తీసుకుంటూ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తూ ఫండ్స్ అనే డోనర్స్ మా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కేపీసీ ప్రాజెక్ట్స్ నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక ఫండ్స్ మొబిలైజ్ చేసి ఎంతో పెద్ద కార్యక్రమాలు చేస్తూ ముందరికి పోతూ ఈ కార్యక్రమం చేసుకునేందుకు దీనికి ఒక కేసీ పుల్లయ్య కుటుంబ సభ్యునిగా మరియు కేపీసీ ప్రాజెక్ట్స్ చైర్మన్ ఎండిగా, కేసీ పుల్లయ్య ఫౌండేషన్ సెక్రటరీగా ఎంతో ఇది గర్వకారణం. ఇటువంటి గొప్ప టీం దొరకడం, ఈ కార్యక్రమం ఇలాగే వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈరోజు 13వ మెమోరియల్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసుకుంటూ ఇట్లే ఎన్నో మెమోరియల్ డేస్ చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఇలా ఆహ్వానం తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.
ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్. అందరికీ నమస్కారం. ఎంతో ఘనంగా కేసీ పుల్లయ్య గారి 13వ వర్ధంతి మరియు మెమోరియల్ డేని పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరులో ఇంచుమించు 400 మందికి ఎడ్యుకేషన్ సపోర్టు, 4 నేషనల్ అవార్డ్స్, 300 మంది పైచిలకు విద్యార్థులకి సర్టిఫికేట్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సెరమనీ, అలాగే ఎంతో మంది అతిథులు గౌరవించుకోవడం, మాకు ఈ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ తో చేదోడు వాదోడుగా ఉండే కాంట్రిబ్యూటర్స్, డోనర్స్, సపోర్టర్స్ అందరికీ ఈవెంట్ మేము చేసుకోవడానికి ఈ రోజు ప్రొద్దుటూరు కొరపాటు రోడ్లో కేసీ పుల్లయ్య ఎస్టేట్ నందు ఇంత ఘనంగా ఇంచుమించు 2,000 మంది పైచిలకు విద్యార్థులు, కేసీ పుల్లయ్య కుటుంబ అభిమానులు, ఫౌండేషన్ వాలంటీర్స్, ఫౌండేషన్ ట్రైనీస్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి, మీడియా మొత్తం అందరికి వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కార్యక్రమాలను చేసిన కార్యక్రమాలు చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాలని అభినందించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రొద్దుటూరులో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటూ దేశ విదేశాల్లో ఎన్నో పనులు చేస్తూ మాకు వచ్చిన కొంచెం చిన్న ప్రాఫిట్స్ లోంచి 2% వరకు ఉండే సిఎస్ఆర్ నిధులతో కాకుండా ఇంకా అదనంగా మేము వెచ్చించి మా సొంత ఊర్లో, అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ గ్రో అయిన ప్లేస్ లో ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన ఈ ఫౌండేషన్ లో ఈ రోజు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలన్నీ నెమరేసుకుంటూ దానికి సంబంధించిన అందరిని అభినందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించినందుకు గాను మా ప్రత్యేక ఆహ్వానితులు ఇందాల వర్ధారెడ్డి గారు, కలెక్టర్ రిప్రజెంటేటివ్ గా వచ్చిన డిఆర్ఓ గారు, తెలంగాణ ఆర్యవైశ్య మహిళా కార్పొరేషన్ చైర్మన్ కళా సుజాత గారు, మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్ గారు, మరియు ప్రణవ గ్రూప్ అధినేత రవికుమార్ గారు, ఎందరో మా కుటుంబాభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు వచ్చి ఈరోజు మా నాన్నగారి శబ్దాన్ని గట్టించి మా పిల్లల్ని ఆశీర్వదించి మమ్మల్ని కూడా ఒక మంచి అభిమానంతో మంచి మనసు దీవించి ఈ వర్గాన్ని దిగ్విజయం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీడియా మిత్రులందరూ ఎంతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలను జయప్రదం చేస్తారు. మా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.